కోరుట్ల నుంచి ఎక్కడికి వెళ్ళారు? కోరుట్ల నుంచి ఐ హ్యావ్ బీన్ పోస్టెడ్ టు హుజురాబాద్. ఓహో. హుజురాబాద్ నుంచి ఖమ్మం పోస్ట్ అయింది నాకు. హుజురాబాద్లో క్రైమ్ వెలుగుంది. హుజురాబాద్లో ఒక 3 months ఉన్నా, ఎక్కువ లేను. ఒక అక్కడ పెద్ద ఓన్లీ 3 months ఉన్నా. అక్కడి నుంచి నాకు ఏమైందంటే దెర్ ఇస్ అగెన్స్ట్ వన్ హెడ్ ఇన్స్పెక్టర్, దెర్ ఈజ్ ఎలిగేషన్, కరప్షన్ ఎలిగేషన్స్. అది మేమే రెస్పాన్సిబుల్. వానికి అనుమానంతో నన్ను అప్పుడు నాకు ట్రాన్స్ఫర్ ఖమ్మం చేశారు. అంటే చేయని తప్పుకు మీరు నేను చేయలేదు, వేరే అతను ఎవరు చేయించారు నాకు తెలుసు, కానీ నా మీద పడ్డది. ఖమ్మం ట్రాన్స్ఫర్ చేశారు. ఖమ్మంలో ఐ వర్క్డ్ ఇన్ నీలకొండపల్లి, సుబ్లేడ్ అండ్ వైరా. అక్కడ 3 నెలల తర్వాత మళ్ళీ అగైన్ కరీంనగర్లో కమ్యూనల్ ట్రబుల్స్ స్టార్ట్ అయినాయి. ఖమ్మంలో మీరు పనిచేస్తున్న టైంలో క్రైమ్ ఎలాగుండేది? అక్కడ అక్కడి భేదం ఏంటంటే అక్కడ అప్పుడు బలమైన సామాజిక వర్గంలో ఇక్కడ ఉన్నట్టు దొరల రాజ్యం లేదు అక్కడ. కానీ కమ్యూనిస్టులు కూడా కొంచెం కమ్యూనిస్టులు ఉన్నారు, మంచి ఒక అవగాహన, ఒక పద్ధతిగా ఏదైనా చెప్తే దాన్ని దీనికి దానికి చాలా భేదం ఉండి. అది ఈ కరీంనగర్ చాలా వెనుకబడిన డిస్ట్రిక్ట్ ఉండి, అది చాలా ఫార్వర్డ్ ఉండే. ఇక్కడ చూస్తే మీరు కరీంనగర్ని అయితే చాలా ఘోరం ఉండండి. ఆ రోజుల్లో నీళ్లు లేవు, వాటర్ లేదు. భార్య భర్త ఇద్దరు రాత్రి తెల్లారుదామన్న 3 గంటలు ఏతాలు కొట్టి పండించుకునేది. పండించుకున్న తర్వాత వాళ్ళు బంగారం కింద గురించి దొంగలు డకాయిట్స్ అయ్యేది. మేము కేసెస్ పట్టుకోకపోయి మేము అనేది ఎందుకు అనవసరంగా కడుపు నిండా తినండి, హాయిగా మంచి బట్టలు తొడుకోండి, ఎందుకు అక్కడ పొజిషన్ మంచి. ఇప్పుడు నీలకొండపల్లి ఐ వర్క్ ఫస్ట్, ఇట్స్ వెరీ వెల్ ఆఫ్. అప్పుడు కూడా బాగుంది నీలకొండపల్లి. వైరాలో అది ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడ మంచిగా ఉన్నది. అంతా మోస్ట్లీ సెటిలర్స్ ఆర్ దేర్. కృష్ణా జిల్లా, గుంటూరు మైగ్రేటెడ్ ఎక్కువ, చాలామంది మైగ్రేటెడ్ ఎక్కువ. అక్కడ వైరాలో కూడా అయితే ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఎక్కువ అప్పుడు వాళ్ళంతా. కానీ పద్ధతి అండి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కూడా ఎన్నడూ కూడా ఒక చట్టానికి వ్యతిరేకంగా పోకపోయేది. వాళ్ళు వచ్చి ఏదైనా ఉంటే చాలా చక్కగా మాట్లాడేది, రిప్రజెంటేషన్స్ కరెక్ట్ చేసేది. వాళ్ళు పేపర్ వర్క్ చాలా అంత వాళ్ళు నెవర్ ఫాల్స్ రిప్రజెంటేషన్ చేయటం కానీ ఇటువంటి లేకుండా ఉండేది. వీళ్ళు ఏమైనా బెదిరించిన కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేకపోయేవాళ్ళు. అక్కడ కాంగ్రెస్ లీడర్ ఒకతను వచ్చి మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు అన్నాడు. అంటే తప్పు చేస్తే కేసులు పెడుతున్నాం, మరి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. నేను రెడీగా ఉన్నా, నా ఒక బెడ్ నాది, అంతే, నాకు ఏమి లేదు. అప్పుడు పెళ్ళిందా సార్? పెళ్ళి అయింది, కానీ ఓ చిన్న గుడిసెలో ఉండేది. మేము అక్కడ మాకు క్వార్టర్స్ లేవు, చిన్న చొప్ప గుడిసె, మీదంతా చొప్ప పడుతుంది తెల్లారి వరకు. అట్లా మా జీవితాలు అన్ని రంగా. పిల్లలు కూడా ఉన్నారు అప్పటికి? పిల్లలు కూడా ఉన్నారా? అప్పుడు పిల్లలు లేరు. దాని తర్వాత బాబు సుబ్బిలేడు పోయే వరకు బాబు ఉండే. మీరు ఖమ్మం నుంచి పనిచేస్తున్నప్పుడు కరీంనగర్ ఏం జరిగిందండి? కరీంనగర్ అక్కడ ఏమైందంటే ఇక్కడ కమ్యూనల్ ట్రబుల్ స్టార్ట్ అయింది కరీంనగర్లో. ఇక్కడ ఏఎస్పీ ప్రమోట్ అయ్యి అక్కడ ఎస్పీగా పోయాడు పున్నయ్య గారు. టి పున్నయ్య అని వారు పోస్టింగ్ కరీంనగర్ అయింది. వారు ఏం చేశారంటే హీ సజెస్టెడ్ మీ, ఆయన ఐజీకి రాశారు, డిఐజీకి రాసి కంట్రోల్ చేయాలంటే కమ్యూనిటీ రోజు ఆడపిల్లలను రోజు దేర్ ఆర్ సో మెనీ కంప్లైంట్స్ దేర్. అక్కడ లాలెస్నెస్ కంప్లైంట్స్, కమ్యూనిటీ సో మెనీ. అయితే నా పోస్టింగ్ ఏమంటే నేను డిఐజీ నన్ను వైరా నుంచి ఈ పోస్టెడ్ టు కరీంనగర్ టౌన్ పోస్టింగ్ అయింది నాకు యాజ్ ఎస్ఐ. ఇక మాకు ఆ రోజుల్లో ప్రమోషన్ రావాలంటే 14-15 సంవత్సరాలు చేస్తే ఇన్స్పెక్టర్ అయ్యేది. ఇప్పుడు తిరిగి కాదు, ఇప్పుడు 8 years అవగానే వస్తున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళు మినిమం చేస్తే అయినాక. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream.
Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.